వీళ్ళెవరమ్మా? ఆయన మా ఆయన. మీ ఆయన. మీ ఆయన అయితే ఇక్కడ కూర్చున్నాడు ఏంటమ్మా? ఆమెతో ఉంచుకున్నాడు, ఆమెను తీసుకొని వచ్చాడు. భార్య అద్దు, కొడుకు అద్దు, ఏం అద్దు, తిరుగుతూనే ఉంటాడు. లంచాలతో వాళ్ళతో వీళ్ళతో తిరుగుతూనే ఉంటాడు. చెయ్యండి సార్. ఇప్పుడు నన్ను అంటున్నాడు, రేపు ఆమెను అంటుడు, ఇంకా వేరే ఆమెతో వద్దు సార్. అతను నాకు వద్దే వద్దు. ఏం చేస్తారు? ఇంత దూరం దొరికి ఇంత రచ్చ చేస్తున్నా నన్ను గలీజ్ చేస్తున్నావా? ఏం చేస్తున్నావు? జిమ్ ట్రైనర్వా లేకుంటే లవ్ ట్రైనర్వా నువ్వు? ఈరోజు నా విచారణ కార్యక్రమంలో తనకు ఒక న్యాయం జరుగుతుందని సుజాత అనే ఆవిడ నమ్మకంతో మన దగ్గరకు వచ్చారండి. ఆవిడని పిలుద్దాం. చెప్పండి అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం. నమస్తే అండి. మీ పేరు? నా పేరు సరిత మేడం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? పంజగుట్ట నుంచి వచ్చాం మేడం. వీళ్ళెవరమ్మా? ఆయన మా ఆయన. మీ ఆయన. మీ ఆయన అయితే ఇక్కడ కూర్చున్నాడు ఏంటమ్మా? ఆమెతో ఉంచుకున్నాడు, ఆమెను తీసుకొని వచ్చాడు. ఉంచుకున్నాడు. నీ ముందర అలా కనిపిస్తున్నాడు. అలా కనిపిస్తున్నాడు. నువ్వేమనట్లేదు? చెప్పాను మేడం, నేను ఆయన మీద డౌట్ కూడా పట్టాను. లేదు నేనేం చెయ్యట్లేదు కూడా అన్నాడు. ఆయన చెయ్యకపోతే ఆయన నీ పక్కన కూర్చోవాలి కానీ మరి ఆ పక్కన కూర్చున్నాడు. ఆమె కావాలంట. ఆమెకి ఏం బాబు? మేడం చాలా రోజులు మేడం, 6 నెలలు అవుతుంది. నేను ఇక్కడనే ఉంటున్నా మేడం. ఏమంతా ఉంటున్నా. ఎందుకు ఉంటున్నావు? అతనితో మీకు పెళ్ళాం లేదా? సతాయిస్తుంది. సతాయిస్తుందా? ఏందమ్మా ఏం సతాయిస్తున్నావు? లేదు సార్, నేనేం సతాయిస్తలే ఆయనకి. నేను అసలు బాగా చూసుకుంటా. ఆయన కావాలంట. ఆయననే నన్ను ఒక 6 నెలలు వెనుక పెట్టేశాడు సార్. అట్లా కాదు, ఒక మగాడికి వేరే ఆడదాని దగ్గర వెళ్ళే అవసరం ఏమొచ్చింది? సతాయిస్తుంది అంటున్నారు. మీరు సతాయిస్తేనే వెళ్తాడు కదా, నిజం చెప్పండి. ఏం చేశారు? లేదు సార్, నేనేం సతాయిస్తలే. నేను అసలు నాకు భర్త కావాలని, నేను అసలు భర్త అంటే నాకు చాలా ఇష్టం. అసలు ఆయన నన్ను పట్టించుకుంటాను లేడు. సరే, దానికన్నా ముందు అసలు ఈ 6 నెలలు ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళలేను మేడం. ఈయన వర్క్ చేయడానికి వెళ్తుండే. ఏం పని చేస్తారండి? నేను జిమ్ దాంట్లో పని చేస్తాను. జిమ్ లో చేస్తారా? అయితే చేస్తే ఇంతకుముందు చాలా ఉండే. నాకు బాబున్నాడు, సంవత్సరం బాబున్నాడు, బాగానే ఉండేవాళ్ళం. అయితే ఈ మధ్యలో ఏమైందంటే అది బ్యాగ్లో ఎయిర్స్, వాళ్ళ బట్టలు, లేడీస్ ఇట్లా వస్తూ ఉంటే దాన్ని చూశాను మేడం. నేను అడిగాను అతనికి, చాలాసార్లు అడిగాను. అడిగితే అతను ఏమన్నాడంటే ఏం లేదు అట్లేం డౌట్లు పెట్టుకోకు, నువ్వు నేను అలాంటివాడిని కాదు అని అన్నాడు. ఒకసారి చూశాను మేడం రోడ్డు మీద వాళ్ళని. చూసేసి నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు ఇలా చేస్తున్నావు, నాకు వద్దు అని చెప్పేసి నేను 6 నెలలు వెళ్ళిపోయాను మేడం. నాకు వద్దాను. ఎక్కడికి వెళ్ళావు? మనం అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళావు? ఇంటికి వెళ్ళాను. ఏం బాబు, ఇదొక సాకు ఆసరా ఏమైనా అనుకోవచ్చు. 6 నెలలు ఆవిడ లేదు కాబట్టి ఈవిడతో ఉన్నా అని చెప్తావు నువ్వు. అయినా దానికి ముందు అసలు ఆ బ్యాగ్ లో బట్టలు ఏంటి? జిమ్కి వెళ్ళిన వాడివి, ఆడవాళ్ళ బట్టలు నీ బ్యాగ్ లోకి ఎందుకు వస్తాయి? బట్టలు, అది జుట్టు చూసుకుంటారు కదా లేడీస్, ఎంటికలు, హెయిర్స్, ఇవన్నీ ఎక్కడి మేడం అంటే ఏం లేదు, నువ్వు అట్లా ఇది చేసుకోకు, అపార్థం చేసుకోకు, నేను చాలా మంచివాడిని. ఈమె కాదు మేడం, చాలా మంది ఉన్నారు ఈయనకి. నీ పేరేందమ్మా? నా పేరు దివ్య మేడం. నువ్వు ఈయనతో ఉండడం ఏందమ్మా? కనిపిస్తా ఉందా వాళ్ళిద్దరు భార్య భర్తలు అంటే? వాళ్ళ మధ్యలో నువ్వేంటమ్మా దూరం? మేడం, ముందుగా వీళ్ళు ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు, నాకు తెలియదు. అన్మ్యారీడ్ అనేసి రిలేషన్ లో ఉన్నారు మేడం. అన్మ్యారీడ్ అయితే రిలేషన్ లో వెళ్ళిపోవడమేనా అమ్మా? కొంచెం కూడా వెనక ముందు ఏది చూసుకోరా మీరు? అంటే చాలా సార్లు అడిగాం మేడం, మీరు మ్యారీడా అన్మ్యారీడా అనేసి. అంటే ఏమన్నాడు ఆయన? నేను అన్మ్యారీడే, నాకెవ్వరు లేరు, మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాను, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అని అంటున్నాను. ఆయన చెప్తే నువ్వు చేసేస్తావా? నువ్వు ఎలా ఇష్టపడ్డావమ్మా? అలాగా కనుక్కోవాలి కదా నువ్వు. నాకు బాగున్నాడు కదా, నా పరిస్థితి ఏంది ఇప్పుడు? నేను అడిగాను కదా, అంత ఇన్ఫర్మేషన్. నువ్వు కాదు, చాలా మంది ఉన్నారు ఆయనకి. అది మీరు క్వశ్చన్ చేసుకోండి. అయినా నీకు తెలవాలమ్మా. అతను ఒక అబ్బాయి నీకు అట్లా చేస్తా ఉంటే నువ్వు ఎలా చేస్తున్నావు? అతనికి పిల్లవి కదా నువ్వు. అవును, అన్మ్యారీడ్ కాబట్టి నేను. అంటే పెళ్లి చేసుకుంటావా? లవ్ మ్యారేజ్ ఎట్లా చేసుకుంటావు? మీరు మ్యారేజ్ అయినారని నాకు తెలియదు కదా. మీకు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు అబద్ధం చెప్తారమ్మా. అన్ని ఆలోచించుకొని నువ్వు లవ్ చేయాలి ఆయనని. నువ్వు చేస్తే ఎలాగ చెప్పు? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి మాకెట్లా తెలుస్తుంది? మేము బాగా లవ్ చేసాం కాబట్టి వదిలేసేయాలి. నేను ఉన్నా కదా అతనికి. అంటే ఇప్పుడు కట్టుకున్న పెళ్ళాం ఎక్కడికైనా పోని, గంగలో పోని, గోదాట్లో పోని, పెళ్ళైన అతను మీకు కావాలి.
ఎంత పాపం తెలుసా? పెళ్ళైన అతనికి ప్రేమించి పెళ్లి చేసుకోవడం అంటే ఎంత పెద్ద తప్పు. 2 కండిషన్స్ ఉంటాయి ఇక్కడ. అతన్ని పెళ్లి చేసుకోవాలంటే అతనికి డైవోర్స్ అయ్యానో ఉండాలి, వాళ్ళ వైఫ్ చనిపోయినా ఉండాలి. 2 కండిషన్స్ లోనే పెళ్లి చేసుకోగలుగుతావు. కానీ ఇక్కడ వాళ్ళ ఏది లేకుండా వైఫ్ కూడా ఉన్నది ఆమె రెడీగా. అక్కడ రెడీగా ఉన్న తర్వాత మీరు చేసుకోవడం ఏంది? కొంచెమన్నా ఉందా సెన్స్? మైండ్ పనిచేస్తుందా మీది? ఒకసారి కూడా చెప్పాను మేడం నేను, మా ఆయన నాకు బాబు ఉన్నాడు, నువ్వు అలా చెయ్యకు, నువ్వు పిల్లవి నువ్వు అసలు కొంచెం ఆమె చెప్పారు ఆలోచన already. చెప్పాను ఆమెకు ఒకసారి కూడా చెప్పాను మేడం. చెప్పాను కూడా ఆమె వింటలేదు. అసలు నా ఇష్టం, నేను ఆయన చేసుకుంటా, నీకెందుకు అదంతా అని అంటున్నా. రోడ్డు మీద పోయే వాళ్ళకి అనవసరం కదా చెప్పడానికి. తన భార్య కాబట్టే కదా తన ఆవేదన నీతో చెప్పింది. ఆమె ఆవేదనకని అర్థం చేసుకున్నాను మేడం. అంటే ఇంకా సరే వదిలేద్దాము, ఇంక నాదే తప్పు అయిపోయిందని వెనక్కి వచ్చేద్దాం అనుకున్నా. కానీ తను వదలట్లేదు మేడం. నిన్ను వదలట్లేదు అంటే కావాలని అడుగుతున్నాడు. తను చెప్పాక ఆమె కూడా వద్దు వదలట్లేదని మీ అన్నావు. దగ్గరకు వచ్చాను మేడం, మీరు ఏదైనా సాయం చేస్తారేమని. బాబు బంగారం లాంటి భార్యను ముందర పెట్టుకొని ఎంతసేపు వేరే వాళ్ళ వెనకాల పడడం, వేరే వాళ్ళతోని సంబంధాలు పెట్టుకోవడం, ఎఫ్ఐఆర్లు సాగించడం ఏంది బాబు ఇది? అలాంటి ఏం జరగలేదు మేడం. జరగంది ఎలా, ఆమెను ఎలా తెచ్చుకున్నావు? రిలేషన్షిప్స్ లో మామూలుగా పెళ్లి చేసుకున్నాం మేడం, మ్యారేజ్ రిలేషన్స్ లో నువ్వు ఈమెను చూస్ చేసుకొని పెళ్లి చేసుకున్నా అంటున్నావు. చేసుకున్నాం. చేసుకున్న తర్వాత మేడం చెప్పండి మేడం, చెప్పి కొద్దిగా మేము చెప్పుకోవాలి కదా. చేసుకున్న తర్వాత కొద్ది కాలం బాగా జరిగింది. బాగుంటే బాబు పుట్టాడు. ఫైనాన్స్ పరంగా బాగానే ఉన్న తర్వాత ఫైనాన్స్ పరంగా దెబ్బతిన్న తర్వాత వాళ్ళను నమ్మి ఇదిగా మాట్లాడడం, ఇదిగా చేయడం, అనుమానించడం అలా జరుగుతుంటే నేను అలా తిరుగుతున్నా ఇలా తిరుగుతున్నాను అని నన్ను టార్చర్ పెడుతుంటే వెళ్ళిపో అవసరం లేదు నేను చెప్పాలి కదా మేడం. వెళ్ళిపో అవసరం లేదు, మేము బతకగలము అనే విధంగా మాట్లాడుతుంటే నేను ఇది అయిపోతుంటే బయట నేను జాబ్ చేసుకుంటూ ఉండేవాడిని. ఉన్న తర్వాత ఏదో ఒక రోజు కాఫీ షాప్ కాడ మాట్లాడుతుంటే ఇదిగా మాట్లాడి ఇంటికాడ అది ఇది చేసి దాంట్లో అవి ఉన్నాయి మాట్లాడుతుంటే సరే ఎందుకని నాకు ఇంట్లో పరిస్థితి బాగాలేదు కాబట్టి నేను ఇక్కడ చూసుకున్నాను మేడం. చూసుకున్న తర్వాత ఏదో ఫైనాన్స్ ప్రకారంగా కొద్దిగా రిలేషన్ చూసుకున్నాను. ఫైనాన్స్ పరంగా వద్దనే వదిలేసారు. నాకు అవసరం లేదు అంటుంది. అవసరం లేదు బాగున్నప్పుడు బాగున్నాం, డబ్బులు లేనప్పుడు ఇది మాట్లాడాలి. కరెక్టేనా అమ్మా? సపోర్ట్ చేయాలి, డబ్బులు లేనప్పుడు సపోర్ట్ చేయాలి. లేదు సార్, నేను సపోర్ట్ చేస్తా, అలా కాదు. అమ్మాయిల విషయంలో అయినా బాగాలేదు కదా, అదే నాకు డౌట్ వస్తుంది కదా, అందుకోసమే నేను బ్యాక్ ఉన్నా 6 నెలలు అంతే. అంటే అట్లా కాదు, మీరు 6 నెలలు బ్యాక్ ఉంటేనే 6 నెలల్లో ఇలాంటి అలవాట్లు పడ్డాయేమో. ఈమె కాదు సార్, ఇంకా చాలా మంది ఉన్నారు ఈయనకి. అంటే ఈ 6 నెలల గ్యాప్ లోనే అవన్నీ ఇంకా చాలా మంది ఉన్నారు. ఈమె ఒకటే కాదు సార్, ఇంకా చాలా మంది ఉన్నారు. ఎలా ఉండాలి సార్ ఈయనతో నేను? అది కాదు, ఒక్క నిమిషం ఆగయ్యా. నువ్వు నాకు అర్థం కావట్లేదు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని నువ్వు పర్సనల్ ప్రాబ్లమ్ని 2 ఇంక్లూడ్ చేయకు. ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకో, నీకు ఎప్పుడైతే ఆ అమ్మాయి పరిచయం అయిందో ఈ అమ్మాయి దూరం వెళ్ళింది. ముందు విను కరెక్ట్, నువ్వు మాట్లాడినంత మాకు అర్థమైంది. ఎప్పుడైతే నీకు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం అని అబద్ధం చెప్తున్నావో ఫస్ట్ దానికి ముందు ఆ అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయి పరిచయం అయిన తర్వాత నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయింది? తనకు కూడా చూసుకోవాలి కదా. నువ్వు ఒక మాట విను ఫస్ట్, నువ్వు ఫైనాన్షియల్ ప్రాబ్లం అని చెప్పడానికి రీజన్ అసలు ఎందుకు ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది? అప్పేమైనా చేసావా? అప్పులు చేశాను మేడం. దేనికోసం అప్పులు చేసావు? నడవడానికా ఇల్లు గడవడానికా? ఇల్లు గడవడానికి. ఇప్పటి వరకు బాగున్న సిచ్యువేషన్, ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రాబ్లము ఇప్పుడు ఎలా వచ్చిందంటే ఇద్దరు కలిసినప్పుడు ఫైనాన్స్ ప్రాబ్లం ఉండే మేడం. ఉన్నప్పుడు సతాయించుకుంటుంటే నేను సతాయించడానికి ఫైనాన్షియల్ కి ప్రాబ్లం ఏంటయ్యా? నువ్వు చెప్పేదానికి అసలు ఏమన్నా పొంతనుందా? సంపాదిలేవు, ఏం చేయలేవు, వెళ్ళిపోరే కాడికి మాట్లాడారు మేడం. మీరు సంపాదిస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు అంటారు? డబ్బులున్న మనిషిని ఎవరు కూడా నువ్వు సంపాదించట్లేదని వేలు పెట్టి ఎవరు చూపించరు. నీకు రీజన్ నేను చెప్పనా? ఆ అమ్మాయి పరిచయం ఏంది, ఖర్చులు ఎక్కువయ్యాయి, ఫైనాన్షియల్గా బాగాలేవు. దానికి రీజన్ నువ్వు పడుతున్న చికాకుతోటి ఆ అమ్మాయి బెడ్కి దూరం పెట్టింది. బెడ్కి దూరం పెట్టడానికి కూడా రీజన్ ఏంటి? ఈ అమ్మాయి యొక్క థింగ్స్ బ్యాగ్లో కనిపించాయి. అది నువ్వు దాన్ని ఎలా మలుపుతున్నావు? ఫైనాన్షియల్ ప్రాబ్లం కింద మలిపి తన మీద నూపుతున్నావా? ఎంత తెలివిగా మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? అలా కూడా సంతోష్, ఒక భార్యకి చాలా బాధ్యత ఉంటుంది. అందున ఒక బిడ్డ ఉన్నప్పుడు ఆ ఇంటిని నడుపుకునే శక్తి సామర్థ్యాలు భార్యకి మరియు మూడికి ఉంటాయి. కనుకే ఏదన్నా ఫైనాన్షియల్గా వీక్ అవుతుంటే ఏమైందండి, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఎక్కడ మనం తగ్గిపోతున్నాము అని అడిగే రైట్స్ భార్య కాకపోతే ఎవరికి ఉంటాయి? ఆ భయాలు బాధలు భార్య కాకపోతే ఎవరికి ఉంటాయి బాబు?
భార్యకే ఉంటాయి. ఏం చేస్తున్నావు, నువ్వు ఎందుకు అప్పులు చేస్తున్నావు, ఎందుకు మనం ఇలా లో అయిపోయినాము అనేసి భార్యనే అడుగుతుంది. కూర్చొని మాట్లాడుకోవాలి. మీకు బెడ్కి కావాల్సిన టైం కూర్చొని మాట్లాడడానికి లేదా? అసలు మాట్లాడట్లేదు మేడం. సరే మాట్లాడట్లేదు, మరి నువ్వు వెళ్ళి పలకరించడానికి ఏంటి? ఇప్పుడు ఆ పలకరింపు ఏదో అక్కడే పలకరిస్తే బాగుంటుండే కదా. అంటే కొత్తదేమో బాగుంది. నువ్వు వెళ్ళిపోయావు కదా, అవసరం లేదు, కాదమ్మా, మాట్లాడట్లే అసలు. ఒక మాట, కొత్త ఆమెనేమో బాగుంది పలకరించడానికి గోకడానికి, భార్య బాగాలేదు, పాత ఆమె నచ్చలేదు. నచ్చలేదు మేడం, కొత్త కొత్త వాళ్ళు కావాలి ఇప్పుడు. అదే పలకరింపు ఆమెతో పలకరించినట్టయితే నీ సంసారం ఇంకెంత చక్కగా వెళ్ళేటిది. పట్టించుకోవట్లేదు మేడం, నన్ను పట్టించుకోవట్లేదు. ఎందుకు నేను పట్టించుకోలేను? రీజనే నువ్వు. సంవత్సరం బాగున్నాడు కదా, ఎలా పట్టించుకో నేను? నాకు ఇప్పుడు కావాలి, నాకు భర్త కావాలి, నువ్వు కావాలి ఇప్పుడు నాకు. నాకు వద్దు మేడం, ఎవరితోనే ఉంటా. మరి నా పరిస్థితి ఏంది మరి? కావాలంటే నేను ఎక్కడికి పోవాలి మేడం? నాకైతే ఆయన కావాలి, నాకైతే బాబున్నాడు. మీరు ఏం చేస్తారో చెప్పండి. బాబు నా దగ్గర పెట్టుకుంటాం మేడం. ఎలా అవుతుంది కానీ బాబు కావాలి, ఆమె కావాలి పెట్టుకుంటారు. సార్ ఏం సార్ ఇది? నేను ఇవ్వను సార్ బాబునైతే. బాబుని మీద ఇయ్యరు. ఇవ్వను అయినా కూడా జిమ్కి వచ్చే ప్రతి ఆడదాని వెంట పోయేటోళ్ళని ఎట్లా నమ్ముతారు, ఎట్లా నమ్మి బిడ్డకి ఇస్తారు? మరి ఇవ్వలేం కదా. మీరు చేసేది కరెక్ట్ అనిపిస్తుందా మీకు? అంటే మీరు చేసేది కరెక్టేనా? నాకైతే కరెక్ట్ అనిపిస్తుంది. అట్లా కాదు, మీ వైఫ్ మిమ్మల్ని ఒక 6 నెలలు దూరం పెడుతుంది కదా అని మీరు వేరే ఆడవాళ్ళతో కలిసి జల్సాలు చేస్తారా? జల్సాలు ఏం చేయలేదు, అడ్డగోలుగా ఎంత తిరుగుతారా? సతాయించింది కాబట్టి నాకు తెలుసు కాబట్టి నా మనసు సతాయించే చేసేస్తారా? ఇక అంటే సతాయించడం అంటే ఏ విధంగా సతాయిస్తున్నది? అది ఫైనాన్షియల్ గా మీరు మీ దగ్గర లేదు అంటే దూరం అయిపోయిందని అనుకోవడం మీ మూర్ఖత్వం. మీరు అట్లా అనుకుంటూ మీరు ఫీల్ అవుతున్నారు అంతే. అడిగాను, అతను ఇంతకు ముందు చాలా బాగుండే మేడం, మంచిగానే ఉండే, బాబు పుట్టేదాకా బాగానే ఉండే. తర్వాత అలాగా అలవాటు నేర్చుకున్నాడు. ఇప్పుడు అదే నేను ఆయన కూడా నేను ఏం అడగలేను. ఆగమ్మా, ఇప్పుడు 5 ఏళ్ళు అయినాక 6 ఏళ్ళు అయినాక అయినలో ఇలా మార్పు 5 ఏళ్ళు అయినాక కదా. రేపొద్దున ఏమా దివ్య ఇంకో 5 ఏళ్ళు నీతోనే ఉంటాడు, లేకపోతే ఇంకో 5 నెలల్లో అసలు దానికంటే ఒక గ్యారంటీ ఏం లేదు, ఓ సంవత్సరం నీతో బాగుంటాడు, ఆ తర్వాత కూడా సేమ్ నిన్ను కూడా వాడుకొని ఇంకొక వేరే అమ్మాయిని చూస్తా. అవును మేడం, నేననే కాదు చాలా మెంబర్స్ కానీ ఎఫ్ఐఆర్స్ ఉన్నారు మేడం, అదే అడిగాను కానీ. నువ్వు అడిగావా? ఏమంటున్నాడు? ఏం లేదు, ఎవరు లేరు, నువ్వు ఒకదానివే, నిన్ను మ్యారేజ్ చేసుకోవాలా అని అంటున్నాడు మేడం. మ్యారేజ్ చేసుకోవాలా అని అంటున్నాడు. అక్కడ విడాకులు కాకుండా అసలు నీతో ఉండడమే పెద్ద నేరం. ఆవిడ విడాకులు కాకుండా నేను పెళ్లి చేసుకోవచ్చా? మేడం ఆ 6 months లో ఆమె పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత నేను డైవర్స్ తీసుకున్నాను అని చెప్పాడు మేడం. ఆహా, అంటే కాదు, ఇక్కడ నాకు ఒకటి అర్థం కావట్లేదు. పెళ్లి కాలేదు, నాకు ఎవరు లేదని అని చెప్పావు, మళ్ళీ పెళ్లి అయింది ఇంకా విడాకులు కూడా తీసేసుకున్నాను అని చెప్తున్నావా? అవసరం లేదని చెప్పారు మేడం, పెద్ద మనుషులలో పెట్టి అవసరం లేదంటే విడాకులు అయిందని ఎలా చెప్తావు బాబు? నాకు అర్థం కాదు. వెళ్ళిపో అని చెప్పారు మేడం, పెద్ద మనుషులలో పెట్టి వెళ్ళిపో, అవసరం లేదన్నా. పెద్ద మనుషుల్లో పెట్టారు. నేను విడాకులు ఏమని చెప్పాను, విడాకులు అంటే ఏం అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో అన్నారు. అంటే సరే అన్న. ఇప్పుడు పెద్ద మనుషులు నీతో పాటు పెద్ద మనుషులు కూడా పోతారు లోపలికి ఇట్లాంటి పంచాయతీలు అని చెప్తే. ఏ పెద్ద మనిషి బాబు చెప్పింది? 6 నెలలు అయితే నీ పెళ్ళాం నాడు వదిలేసిపోతే ఆమెను వదిలేస్తే ఇంకో ఆమెను తగులుకో అని ఏ పెద్ద మనిషి చెప్పారు మీకు? అయితే ఏం లేదు, ఇప్పుడు మీరు ఈయన మనసు చూసి ఇష్టపడ్డారా లేకుంటే ఆయన కండలు చూసి ఇష్టపడ్డారా? మనసు చూసే ఇష్టపడ్డా. అట్రాక్షన్ అది మీది, క్లియర్ గా అట్రాక్షన్, అది లవ్ కాదు. అతను ఒక పెళ్ళైన వ్యక్తి, ఒకళ్ళకి తండ్రి, ఒకళ్ళకి హస్బెండ్. అలాంటి వ్యక్తిని మీరు లవ్ చేయడం ఏంది, అతనితో ఉండడం ఏంది? అతను మీలాంటి వాళ్ళు, అతని దగ్గర ఇంక 2-3 ఉన్నారంట, అలా వైఫే చెప్తుంది. ఇప్పుడు ఆయన నాకు కావాలి, ఇప్పుడు ఆయన వదిలేసి నువ్వు వెళ్ళు, నా భర్త నాకు కావాలి. 3 సంవత్సరాలు వేస్తారు ఎఫ్ఐఆర్ పెట్టుకొని, నాతో ఉన్నది 2 సంవత్సరాలే బాగున్నాడు. మళ్ళీ నా పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఎవరికి కావాలి? మా ఏం మాట్లాడుతున్నావమ్మా? భారీగా తను ఒక పక్క బిడ్డ ఉన్నాడు, నా సంసారం ఏడబోతుంది, గంగలో కలిసిపోతుందని ఆమె ఏడుస్తుంటే బాధపడుతుంటే నువ్వేమో మరి నేను ఎడిపోవాలి అంటావు? మేడం డైవర్స్ అయిందని తర్వాతే కదా నేను వచ్చాను, అయిందని చెప్పాకే కదా మోసపోయావమ్మా నువ్వు మోసపోయావు. అతను చెప్పిందల్లా విని నువ్వు మోసపోయావు. దానికి ఒక జీవితాన్ని నువ్వు బలి చేస్తే ఎలా? ఒక్కరు కాదు మేడం, ఇద్దరు బాబు కూడా ఉన్నాడు. నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదమ్మా, నువ్వు చేసేదే చాలా పెద్ద తప్పు. 6 నెలలకే నువ్వు అలా ఫీల్ అవుతున్నావు. నా ప్రాబ్లం ఏంటి అని ఫస్ట్ నీకు ఒకటి అర్థం కావట్లేదు. ఇక్కడ వీళ్ళ జీవితం చూడు, 6 సంవత్సరాలు. ఏమ్మా 6 సంవత్సరాల భర్తను ఎలా వదిలిపెట్టుకుంటుంది తను? ఒక బాబుని కానీ 6 సంవత్సరాల నుంచి తనే నా ప్రపంచం అనుకుంటున్న ఒక ఆడావిడ భార్య, తను ఏమైపోవాలి రేపటి రోజున? మీరే చెప్పండి. అది కూడా మరి బాబు పరిస్థితి అమ్మా, ఆ చిన్న బాబు, నువ్వు పెద్దదాన్ని నువ్వే ఆ మాట అంటున్నావు. చిన్న బాబు, ఆ బాబుని నేనే చూసుకుంటాను. నువ్వు తల్లివా చూసుకోవడానికి? నువ్వు తల్లివా చూడ్డానికి? ఏం మాట్లాడుతున్నావమ్మా? నాకు అర్థం కావట్లేదు. ఆవిడ తల్లి, నువ్వు కాదు కదా తల్లివి. ఆల్రెడీ బాబుకి తెలుసు, లోకజ్ఞానం అంతా అర్థమైపోతుంది ఇప్పుడు ఈ వయసులో.
తల్లి తండ్రి అని తెలుసు, మీరు చేసే పనులు కూడా ఆ బాబుకి అర్థమవుతుంది. అవన్నీ వదిలిపెట్టి నేను అమ్మాని ఎలా తిరుగుతాడు? రేపు పెళ్లి చేసుకుంటావు, పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటారు, మళ్ళీ జిమ్లో కొత్తలో జాయిన్ అవుతారు, వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటారు, మళ్ళీ బ్యాగ్లలో అదే ఎంటికలు ఉంటాయి, అయ్యే బట్టలు ఉంటాయి. అప్పుడు కూడా సేమ్ నా ఓకేనా? పరిస్థితి నీకు కూడా వస్తే అప్పుడు ఏం చేస్తావు? ఆయన ఆవిడ ఒక్కదాంతో కాదంటండి, ఇంకా 2-3 ఉన్నారంట. ఎవరండి 2-3? నీ వేజ్ ఎంత, నువ్వెంత, ఆయన ఎలా నమ్మి నువ్వు ఎలా మోసపోయావు చెప్పు. చెప్పండి మరి, మీ వైఫ్ కి ఏం చేస్తారు మరి? మీరు ఆమెతో లేకపోతే ఆమె కోరికలు ఎవరు తీరుస్తారు మరి? ఏంది చెప్పండి, మాట్లాడండి. ఏమండి మీరు నాకు కావాలండి, మీరు లేకపోతే ఎలాగ చెప్పండి. నువ్వు లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళాలండి చెప్పండి, నేను ఎవరితో వెళ్ళాలి చెప్పండి, మరి ఆదరణ చెప్పండి, నేను ఎవరన్నా చూపించండి మరి వాళ్ళతో. ఏడుతున్నా చూపెట్టండి, మీరు ఎవరినో చూపించండి మరి, అది కూడా చూపించండి మరి. నీ గురించి చెప్పిందని నాకు ఆమె గురించి చెప్తున్నావా? నాకు భర్త అనే ఫీలింగ్ ఉండదా? నాకు భర్త కావాలి మేడం నాకు. నువ్వే 6 నెలల నుంచి అమ్మాయితోనే పోతున్నావు, నాకేం ఫీలింగ్స్ ఏమి ఉండయా నాకు? ఏడుతున్నా నేను, ఎవరున్నాడో నాకు కూడా కావాలి, నాకు కూడా సెక్స్ మీద ఉండదా? నాకు కూడా కావాలి, మరి నేను ఎవరితో వెళ్ళాలి చెప్పండి మరి. ఎవరు లేరు మేడం, అట్లా ఈయనకు అట్లా అనుమానం పడుతున్నాను, నాకు అనుమానం పడుతున్నాను. నాకు స్ట్రైట్ గా ఆమె అడుగుతుంది కదా, ఆమెతో మాట్లాడు. చెప్పు, చూపించు మరి, నాకు ఎవరైనా ఉంటే చూపించు. నాకు కూడా సెక్స్ మీద ఉంటది కదా, నాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా. ఫీలింగ్స్ ఉన్నాయి, తిరుగుతున్నావు. 2 సంవత్సరాలు నేను కాపురం చేశాను కదా, నాకు ఉండదా? నువ్వు అమ్మాయితో తిరుగుతున్నావు కదా. నువ్వు ఇప్పుడు వచ్చి కావాలని అడుగుతున్నావు అంతే, ఇన్నాళ్ళ నుంచి అడిగిపోయినావు, ఇన్నాళ్ళు తిరగలేదా? అనుమానం పోవట్లేదు నేను, ఎవరితో నేను పోవట్లేదు, నువ్వే పోతున్నావు, చాలా మందితో పోతున్నావు, అమ్మాయితో కూడా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు కదా. నువ్వు అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని అమ్మాయితోనే కలిసి ఉన్నా నేను ఎక్కువ. ఇప్పుడు ఒకటి ఆమె చెప్పింది కూడా పాయింటే. ఇప్పుడు మీరు ఆమెకి ఫిజికల్ నీడ్స్ ఫుల్ఫిల్ చేయకపోతే మరి ఆమె ఎవరి దగ్గర వెళ్ళాలి? తిరుగుతుంది సార్, చూపించమండి బయట ఎక్కడ చూసారు మీరు? నేను చాలా చోట్ల చూసాను సార్. ప్రూఫ్ చెప్పయ్యా. ప్రూఫ్స్ ఉంటే నా దగ్గర నేను చెప్పలేను సార్, ఎన్నికల తిరగడానికి మాకు టైం ఉండాలి. ఒక వ్యక్తి మీద అట్టిగా అబద్ధపు నిందలు వేయడం అనేది కరెక్ట్ కాదు. ఫోన్ కాల్ డీటెయిల్ తీసుకోండి సార్, ఫోన్ కాల్ కాదు, మీరు చూసారన్నారు కదా, ఎక్కడ చూసారు మీరు? నువ్వు చూసారంటే డైరెక్ట్ చూసారంటే చెప్పండి, ఏదైనా ప్రూఫ్ ఉంటే చెప్పండి నాకు. ఏమి లేదు కాబట్టి చెప్పలేకపోతున్నాం. ఏదైనా ఉంటే క్లియర్ గా చెప్పేసేటోను ఇక్కడ. అది ఏమీ లేదు, నా మీద నింద పెట్టాను కాబట్టి నా మీద పెడుతున్నాడు ఇప్పుడు మేడం. అది ఇప్పుడు తను మీ మీద ప్రూఫ్ పట్టుకొచ్చింది, తన మీద ప్రూఫ్ చూపించండి, ఒక్కటి ప్రూఫ్ చూపించండి. మొదటి నుంచేమో ఫైనాన్షియల్, తర్వాతనేమో నాతో కలుస్తలేదు, ఇప్పుడేమో ఇంకొక ఎఫ్ఐఆర్. అసలు ఎఫ్ఐఆర్లన్నీ పెట్టుకునేది నువ్వు, చెప్తుంది తన మీద. మొదటి నుంచి అదే సినిమా నడుపుతున్నావు నువ్వు, ఆ తర్వాత ఇంకేమొస్తుంది? అది కూడా కాదు ప్రూఫ్, ఇంకేమొస్తుంది? ఏం నాటకాలుగా ఉందా జీవితం అంటే మీకు? లేకపోతే ఇదేమన్నా మీకు బొమ్మలాటలాగా కనిపిస్తుందా? ఇప్పుడు నీతో పాటు వచ్చిన అమ్మాయి, నిన్ను కట్టుకున్న భార్య, ఇద్దరు కూడా కంప్లైంట్ ఇచ్చారు అనుకో, 2 ఎఫ్ఐఆర్లు అవుతాయి. మీ భార్య తరపున ఎఫ్ఐఆర్ అవుతుంది, ఆ అమ్మాయి తరపున ఎఫ్ఐఆర్ అవుతుంది. అమ్మా ఉంటావా ఇతనితోటి మళ్ళా? లేదు సార్, నేను ఉండననే చెప్తున్నాను. ఇంకొక బాబు ఉన్నారు, ఆమె బాగా అర్థం చేసుకున్నాను, కానీ నేను వదిలేయాలన్నా కానీ తను వదలట్లేదు సార్. చూడండి సార్, ఆమెతో పెట్టుకున్నాక నన్నే కాపురం చేస్తా నాతో మేడం. చూడండి మేడం, ఎలాగన్నా చేసి ఇది చేయండి. ఇప్పుడు కొత్త చింతపండు దొరికింది కదా, ఇప్పుడు టేస్టీగా ఉంటుంది అంతే. ఇప్పుడు మీరు పోతే ఇంకోళ్ళు ఉంటారు. జిమ్కి వచ్చేటోళ్ళు అందరినీ ఎట్లా పడాయిస్తున్నావు? నువ్వు జిమ్లో పని చేస్తున్నావా? జిమ్ ట్రైనర్వా లేకుంటే లవ్ ట్రైనర్వా? నువ్వు జిమ్ చేసుకుంటాను సార్, ఎందుకు చేస్తాను సార్ అలా? లేదు సార్, ఇంతకు ముందు బాగానే ఉండే, ఆ డ్యూటీకి వెళ్ళి నుంచి అలా చేస్తున్నాడు మేము సార్. మాకైతే అలా అనిపించట్లేదు. ఇంతకు ముందు బాగానే ఉండే, 2 సంవత్సరాలు బాగానే ఉండే సార్ అతను. మొత్తం ట్రైనింగ్ ఆడపిల్లలకి ఇస్తున్నావు, బాగా అర్థమవుతుంది. ఫిట్నెస్ కోసం ఇస్తలేవు, ట్రైనింగ్ పిల్లలకి ఆడపిల్లలకి ఇస్తున్నావు, ఎట్లుండాలి ఏంటి అని. లవ్ ట్రాప్లో దింపుతున్నావు. ఒకరా ఇద్దరా? 6 మంది ఉన్నారు ఆయనకి, కళ్ళతో చూశాను మేడం, మీ మీద డైరెక్ట్ పట్టాను మేడం. 6 నెలలకి నెలకొక్కరు చెప్పిన 6 ఫైనల్ గా తను ఫిక్స్ అయిపోయాడు. ఈయన జిమ్కి వెళ్ళేది ఫిట్నెస్ ట్రైనింగ్ కోసం కాదన్నట్టుంది, ఫిట్టింగ్ ట్రైనింగ్ కోసం వెళ్ళేటట్టున్నాడు. మా దివ్య, నువ్వు మాత్రం వాళ్ళ జీవితంలో నుంచి ఖచ్చితంగా తప్పుకోవాలి. తప్పుకుంటేనే రేపొద్దున వీళ్ళ సంసారం బాగుంటుంది. నువ్వు కూడా ప్రామిస్ చేసి, సార్ వీళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందండి కేసెస్ కానీ రూల్స్ కానీ ఎలా ఉంటాయో వీళ్ళకి తెలపండి సార్. అసలు ఇక్కడ ఈ అమ్మాయి ఏం అంటుంది, నాకు వద్దు, ఆల్రెడీ భార్య ఉన్నది, పిల్లలు ఉన్నది చెప్తున్నది, తప్పిపోతా. మరి ఆమె ఎందుకు నీకు చెప్పు, నేను ఉండగా ఆమెతో నీకేం పని? ఇప్పుడు ఆ అమ్మాయి క్లియర్గా అంటుంది నువ్వు వద్దని చెప్పేసి, అయినా కూడా నువ్వు అమ్మాయి వెనకాల పడుతున్నావు. ఇప్పుడు అమ్మాయి వెళ్ళేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి కేసు పెట్టింది అనుకోండి, క్లియర్గా స్టేకింగ్ కేసు పడుతుంది. అప్పుడు కొత్త ఒక 3 months దాకా అయితే మీకు బెయిల్ రాదు, నాన్ బెయిలబుల్. దాంతోపాటు ఆమె వెళ్ళేసి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి మీ ఫోన్ వాళ్ళు పోలీసు వాళ్ళు తీసుకొని కాల్ హిస్టరీ తీసి మీరు ఎవరెవరితో మాట్లాడారు, ఎవరెవరితో చాటింగ్ చేశారు అని వాళ్ళకు కూడా పిలిపించి
మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ చేశారనుకోండి, మీ జీవితం మొత్తం జైల్లోనే గడిచిపోతుంది. ఒకవేళ మీ వైఫ్ వెళ్ళేసి మళ్ళీ ఆమె కొత్త కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి, నన్ను మెయింటైన్ చేస్తలేడు, నా కొడుకును మెయింటైన్ చేస్తలేడు అని చెప్పేసి కొత్త కంప్లైంట్ ఇస్తే అప్పుడు 85 BNS కింద గృహహింస కింద మళ్ళీ ఒక కొత్త ఎఫ్ఐఆర్ అవుతుంది. ఇవన్నీ తలకాయ నొప్పులు మీకు అవసరం అంటారా? మంచి వైఫ్ ఉన్నది, కలిసి ఉండొచ్చు కదా, ఇవన్నీ సోకులు ఎందుకు, పక్కన పెట్టేయచ్చు కదా, మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు కదా. ఆమెను వదిలేసేయండి, ఆమెను వదిలేసి నాతో రండి, కావాలి మీరు నాకు. ఆమె కూడా ఇప్పుడు మిమ్మల్ని వద్దంటున్నారు కాబట్టి ఇక్కడ మీ భార్య ఉన్నారు, మీ బాబు ఉన్నాడు. రేపు బాబు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి, మీరు చేసినవన్నీ చూసి నేర్చుకోవడం కాదు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పిల్లల్ని భవిష్యత్తుని ఖరాబ్ చేయకండి. మీరు తీసుకెళ్ళినంత మాత్రాన నేను తనతో హ్యాపీగా ఉంటారనుకోవడం చాలా మిస్టేక్. ఆల్రెడీ మీ ఇద్దరిని చూసేశాడు బాబు, మీరిద్దరి బాధ్యతలు తనకు తెలుసు, నాన్నెవరు అమ్మెవరు తనకు తెలుసు. మీరు లేని పొరపాట్లు చేసి తన జీవితాన్ని ఖరాబ్ చేసి మీ జీవితాన్ని ఖరాబ్ చేసుకోకండి. అట్లా కదా, అయినా కూడా నీకు ఆడోళ్ళ సోకే నాకు అర్థమవుతలేదు. ఒక ఆడమతోటి కడుపు నిన్నట్లే నీకు, ఎంతమంది జీవితం నాశనం చేస్తావు? అయినా తను ఆ జిమ్లో నుంచి జాబ్ మానేసేయాలండి. వచ్చిన వాళ్ళనల్లా చూస్తూ అవతారాలను చూసుకుంటేనే ఏమో తన పద్ధతి మార్చుకుంటున్నాడు. జిమ్కి వెళ్ళేసి ఇన్ని ఫిట్టింగ్లు పెడితే రేపు బట్టల షాప్లో పనిచేస్తాడు, అప్పుడు ఇంకా వేరే ఉంటుంది కథలు. ఏంది కావాలి? ఈ రోజు వచ్చినా కావాలంటే కావాలి నాకు, నువ్వు ఆమెతో తిరగద్దు. నువ్వు ఏంటి తిరగకూడదు? ఇప్పుడైనా కొంచెమైనా మారు, కొంచెం ఇక్కడికైనా తీసుకొచ్చాను కదా. మారేదే ఉండదు. ఈ రోజు నువ్వు కావాలంటావు, ఈ రోజు వద్దుంటుంది. ఇద్దరు కలిసి ఇది చేస్తున్నారా? దాన్ని జుట్టు పట్టి నేను కొడతా ఇప్పుడు. ఏంటి కొడతావు నువ్వు? ఏంటి కొడతావు? ఏంటి కొడతావు? ఏంటి కొడతావు? ఎందుకు కొడతావు? ఎందుకు కొట్టాను? నువ్వు కావాలని చెప్పు. నేను ఉండగా ఆమెతో నీకేం అవసరం? నీకు అవసరం లేదు. నీకు ఎందరు కావాలి? నీకు ఈ రోజు వచ్చి నా దగ్గర ఉండదని ఏ పోయే కాలం వచ్చింది? నేను వెళ్తున్నావే నువ్వు ఆడుతూ ఆయనతో తిరుగుతున్నావు. నా భర్త ఎందుకు పడతారా? నీకు సిగ్గు లేదా? నీకు కొంచెమైనా బుద్ధి లేదా? నీకు చిన్న పిల్లవి నువ్వు. ఆయన ఏ చెప్తా తింటావా? అట్లా వచ్చేస్తావా? మీరు మీతో పెళ్లి కాలేదనేసి నేను ఆయన చెప్తే నువ్వు చెప్పు, అబద్ధాలు చెప్తే ఆమె నమ్ముతారా? ఇంటనే ఉన్నా నేను. కూర్చొని మాట్లాడు. మాట్లాడుతున్నావు ఏం ఏమో. మాట్లాడుతున్నావు? 6 సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి వచ్చి పొద్దు ఏడికో మనం తిరుగుతావా? అయితే పెళ్ళం వెళ్ళిపోతే నువ్వు తిరుగుతా ఉంటావా? అయితే నీ పెళ్ళం అవసరం లేదా? అవసరం ఉన్న ఆపత్తి ఉండాల్సింది. ఈ పొద్దు ఎందుకు వస్తున్నావు? అయితే ఏడికైనా పోనీ నువ్వు కావాలి నాకు ఖచ్చితంగా ఇప్పుడు. కావాలని ఈ పొద్దు నాశనం చేస్తున్నావు మమ్మల్ని. మరి ఎందుకు నా అయితే నువ్వు వాళ్ళ ఆమెను పట్టుకొని తిరుగుతావా? నువ్వు ఆవిడని నాశనం చేసావయ్యా, మిమ్మల్ని ఎవరు చేయట్లే. ఆల్రెడీ 5 మంది, ఇంకా వీళ్ళిద్దరు కాకుండా ఇంకా 5 మంది ఉన్నారు కదా. నెలకే గ్యాప్ ఇవ్వలేకపోతున్నావు. ఇంకా వీళ్ళిద్దరు లేకపోతే ఇంకో ఆప్షన్ లేదని నువ్వు అనుకుంటున్నావు. మధ్యలో గొడవ పెడుతుంది. ప్రశాంతంగా ఉంటే మేము. లేదు మేడం, నేను కాకుండా ఇంకా 2-3 ఉన్నారు మేడం. అది కానీ బ్యాగ్ లో హెయిర్స్ కానీ లిప్స్టిక్ స్టిక్కర్స్ కానీ ఇవంతా చూసి అలా ఎలా తిరుగుతున్నావు అమ్మాయినతోని నువ్వు? అమ్మా, ఆవిడే చూసి బాధపడుతున్నారు, నువ్వు చూసావు. నువ్వు చూసిన దానివి నువ్వేం కావాలని ఎంతో తిరుగుతున్నావు. అంతకు ముందు నుంచి కానీ వద్దంటున్నా, తర్వాత కానీ వద్దంటున్నా మేడం, కానీ నా వెంటే పడుతున్నాడు మేడం. నువ్వేంది ఇప్పుడు అట్లా మాట్లాడుతున్నావు? అవును, మీరే కదా నా వెంట పడ్డారు. నేనేమైనా పడ్డానా మీ వెంట? నా పిల్లని ఇడిచి పెట్టి వచ్చాను కానీ ఇది కోసం. నేనేమైనా విడిచి రమ్మన్నానా మీ భార్యని? కరెక్ట్ గా నేను విడిచి రమ్మన్నానా మీ ఇప్పుడు భార్యని? మాట్లాడుతున్నావు? నువ్వేమని చెప్పావు? నాకు పెళ్ళే కాలేదు, 3 months తర్వాత నాకు పెళ్ళయింది, అమ్మాయితో డైవర్స్ అయిందని తర్వాతే ఉన్నాను. కానీ వద్దని తర్వాత కానీ మళ్ళీ మీరే నా వెంట పడుతున్నారు. చూసావా, ఇప్పుడు ఈ అమ్మాయికి ఇలా చెప్పాడు, రేపు ఇంకొక అమ్మాయికి చెప్తాడు. ఇంకా మరి నా జీవితం ఏం కావాలి మేడం? చూడు, ఆ అమ్మాయిని ఏడిపించబట్టే, ఈ భార్యని ఏడిపించబట్టే ఇంతమంది ఆడవాళ్ళు ఉసురు పోసుకొని ఏం బాగుపడతావా నువ్వు? పెళ్ళముండగా ఇదే బుద్ధులు నీకు అందరినీ చేయడానికి. ఇంకా మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటో, వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందో దీన్ని బట్టి సార్ ప్రాబ్లం వీళ్ళది కాదు, తనదే ప్రాబ్లం. మల్టిపుల్ రిలేషన్షిప్స్ కి కావాలి, అలవాటు పడిపోయారు. మల్టిపుల్ కాదు సార్, కొత్తదనం కావాలి. కొత్తదనం కోసం మల్టిపుల్ రిలేషన్షిప్స్ కి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ పాతగా అయిపోయారు, అక్కడ పాతగా అయిపోతుంది. ఇప్పుడు వద్దంటున్నారు కాబట్టి తను వద్దు, మరి ఇంకా వేరే వాళ్ళు కావాలి. ఇంతేనా? లేదు సార్, ఇప్పుడు తను అంటుంది మరి. లేదు సార్ అని ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు అంటే, లేదు సార్ నేను అమాయకుడిని, నాకు మొత్తం ఆమె చేయడం వల్లనే ఈమె తగులుకున్నా. సార్ ఇలాంటి వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, కూర్చుంటారు, ఆవిడ వర్క్లో ఉన్నప్పుడు, తను ఏదో ఒక పనిలో ఉన్నప్పుడు, బాబుతో ఉన్నప్పుడు, బాబు దగ్గర రిలేటివ్స్ ఉన్నప్పుడు రా అని అంటాడు. అది ప్రాబ్లం అవుతుంది. నేను రమ్మన్నప్పుడు నువ్వు రాట్లే అన్న ఆ సిచ్యువేషన్ తను కల్పించుకుంటున్నాడు సింపుల్గా. అంటే ఇప్పుడు రేపటి రోజున 10 మందిలో అడిగినా కూడా ఒక ప్రూఫ్ ఉండాలి కదా. ఏమని? నేను రమ్మన్నప్పుడు రావట్లేదు, నాకు కావలసిన కోరికలు ఇవ్వట్లేదు, అందుకనే నేను ఇంకొకరి దగ్గరికి వెళ్ళాను.
ఇదా మీరు క్రియేట్ చేసుకునేది? సంసారం అంటే ఇలా ఉంటుందా? ఇక పద్దాక కూడా అదేనా? బాబు ఏం కావాలి, పెళ్ళాం ఏం కావాలి, నలుగురిలో నీ పరువు ఏం కావాలి? ఇవేం వద్దు నీకు. ఆయనకి ఏం లేదు, భార్య అద్దు పడుకు అద్దు ఏం వద్దు, తిరుగుతూనే ఉంటాడు, లంచాలతో వాళ్ళతో వీళ్ళతో తిరుగుతూనే ఉంటాడు. ఏది వద్దనే వదిలేశాడు మరి నన్ను. ఇలాంటి నీతో ఉండడం కూడా సేఫ్ కాదు. సేఫ్ కాదంటే నాకు బాబు ఉన్నాడు కదా సార్, ఇప్పుడు నాకు మరి బాబు కావాలి కదా నాకు. కానీ ఒకటి అదృష్టవంతురాలివి, బాబుని కానీ మంచి పని చేసిన. ఇప్పుడు బాబు పరిస్థితి ఏంది, నా పరిస్థితి ఏంది, ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు మరి ఇప్పుడు నాకు. అసలు నిజాలు బయటకు వచ్చినాయి మేడం, అందుకే సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు ఏం సమాధానం? ఇంకొక దారి వెతుక్కోవాలి. ఆవిడద్దంటే ఇంకొక ఆవిడతో వెళ్తాడు మేడం. ఆయనకి ఏంది అసలు, ఆయనకు అవసరమే లేదు అసలు, పిల్లలు అనేది అవసరమే లేదు ఆయనకి. ఏం బాబు సంతోష్ చెప్పు, ఏంది కథ? దివ్య ఏం అవ్వాలా, నీ పెళ్ళాం ఏమవ్వాలా, సత్యం కావాలా? ఇప్పుడు దివ్య వద్దంటుంది కదా మేడం. ఇంకొకరిని ఎత్తుకుదాం. మ్యాట్రిమోనీ సంతోష్, మ్యాట్రిమోనీలో ఫోటో పెడదామయ్యా. మేడం ఇప్పుడు ఆమె అద్దంటూనే బాధపడుతున్నా కానీ పెళ్ళం కావాలని అనుకుంటలేడు అసలు. అయినా అసలు పెళ్ళం అనేది ఆయనకు లేదు అసలుకి. అస్సలు ప్రాబ్లం ఎక్కడుంది చెప్పనా? నీలో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కొత్తదనాలు నీకు పద్దాక అదే ఆలోచన ఏదైతే ఉందో చూసావా, ముందు నువ్వు దాన్ని మానుకుంటేనే కానీ ఒక్కరితోటే, మీ తోడు కోసం ఒక తోడుతో మాత్రమే మీరు ఉండగలుగుతారు. లేకుంటే మాత్రం ఇలా వెళ్తూ ఉంటే రోజుకొకరు, నెలకొకరు, సంవత్సరానికి ఒకరు పెరుగుతూనే ఉంటారు మీకు. పెళ్ళైనాక 2 సంవత్సరాలే బాగున్నాడు మేడం, 3 సంవత్సరాల నుంచి ఇలాగే చేస్తున్నాడు. అయితే ఎట్లా జిమ్ చేస్తున్నాడు కదా, జిమ్కి వెళ్ళేసి ఒక 2 మంచి ఫోటోలు దిగి మంచి కండలు చూపించుకుంటా మ్యాట్రిమోనీలో పెట్టేస్తే లైన్ కడతారు. ఇంకా నీ రోజు కొత్తదనమే. అప్పుడు ఏమంటారు సార్, నన్ను చూసి మోసపోయింది మీరు, నా తప్పు లేదు అని అంటారు. అంతేనా? చెప్పండి, మీ వైఫ్ తోటి ఉంటారా, మరి ఉండాలని ఉందా లేదా, మరి మీకు ఉండాలని ఉందా లేదా, మీరు ఇతనితో ఉంటారా ఉండరా, అది క్లారిటీ ఇవ్వండి ఫస్ట్ ఇక్కడ. కానీ మీ ఇద్దరికి మాత్రం ఒకటి చెప్తున్నాను వినండి, ఇలా వారానికి ఒకరు, నెలకొకరు, సంవత్సరానికి ఒకరు అనుకుంటూ చూసిన అమ్మాయినల్లా కలవాలి, తనతో ఉండాలి అనుకునేటువంటి వ్యక్తితో కనుక మీరిద్దరు ఉన్నారు, మీరిద్దరు కాకుండా ఇంకెవరైతే బయట ఉన్నారో వాళ్ళు కనుక కోరుకుంటే మీ జీవితాలని అనవసరంగా గంగలో కలిపినట్టే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. తన మెంటాలిటీ మొత్తం పద్దాక ఒకరితో కలవాలి, ఒకరితో ఉండాలి, కొత్తగా కావాలని మాత్రమే ఉంది, ఇంకా వేరే ఏం లేదు. సంసారం చేయాలనుకునే వాళ్ళు, ఒక తోడుతో మాత్రం ఉండాలనుకునే వాళ్ళ మనస్తత్వం ఇది కాదు. అది మాత్రం ఆలోచించుకోండి, బాగా ఆలోచించుకోండి మీరిద్దరు. నా భార్యతోనే కలిసి ఉంటాం. అబ్బా నాకొద్దు, నువ్వు ఇలా అమ్మాయిలతో తిరుగుతావు, వాళ్ళతో తిరుగుతావు, నాకు అవసరం లేదు. నీ మీద నమ్మకం నాకు ఏముంది చెప్పు? ఇన్ని రోజులు తిరిగావు, 3 సంవత్సరాలు తిరిగావు. ఇప్పుడు ఆమె మొదట నువ్వు కావాలనే వచ్చి కూర్చుంది, కానీ ఆమెకి ఉదంతమంతా అర్థమైంది. అటు దివ్య కూడా నిన్ను వద్దంటుంది, ఆమె కూడా చీ అన్నది. మగవాడి బతుకు చూసుకోండి, ఒక దాన్ని కాదని ఇంకో దాన్ని వెనకల పోతే వాడి జీవితం ఎలా ఉంటుందంటే ఇలానే ఉంటుంది. విషయం తెలిసినాడు సమాజం తూవంటిది, భార్య ఉంచుకుంది, అందరూ నమ్మిపోయాను కాబట్టి యాంటీ ఇచ్చింది. తను నమ్మలేదు మేడం, నా వెంట పడ్డాడు. నేనే వద్దొద్దన్నా నా వెంట పడుతున్నాడు. ఆయన నమ్మకం ఏంటమ్మా, బెడ్ మీద నమ్మాడు. ఇప్పుడు నువ్వు బెడ్ వద్దంటున్నావు, అక్కడ నీతో కలిసి ఉండడం కాదు మేడం. నా ఫోటోలు తీసి నాకు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు మేడం, అందువల్ల ఇది కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నా. లేదు సార్, ఏం చేయలేదు సార్. ఫోటోస్ ఉన్నాయా? ఎక్కడికి? ఏం ఫోటోస్ అమ్మా? ఎలా ఉన్నాయి ఫోటోస్? అంటే న్యూ ఫోటోసా, నార్మల్ ఫోటోసా? నార్మల్ ఫోటోస్ ప్లస్ న్యూ ఫోటోస్. మొబైల్ లో ఉన్నాయా ఇప్పుడు? ఉన్నాయి సార్. ఫస్ట్ డిలీట్ చేయండి. అది చేశాను సార్. లేవు సార్. ఏం నువ్వు సింపుల్ గా చెప్పకయ్యా, ముందు ఫోన్ నువ్వు బయటికి ఫోన్ ఇవ్వండి ఒకసారి. బాగా మేధావి అయినా తెలుసా? ఫోన్ మీ దగ్గర పెట్టుకోండి. పెళ్ళం కావాలి, అక్కడ ఆళ్ళు కావాలి, ఇక్కడ వీళ్ళు కావాలి. ఆ ఫోన్ లో న్యూ ఫోటోస్ ఉన్నాయంట. ఒక అమ్మాయిని ఆ ఫోటోస్ చూపించుకుంటా, బ్లాక్ మెయిల్ చేయించుకుంటా, అలా ఉంచుకుంటా, అలా యూజ్ చేయడం అనేది మహాఘోరమైన పాపం, ప్లస్ చట్టపరంగా అది చాలా పెద్ద క్రిమినల్ యాక్ట్. ఆ ఫోన్ మీ దగ్గర పెట్టుకోండి. దాంట్లో ఏమేమి ఫోటోస్ ఉన్నాయి, ఏం లేవు మొత్తం ఫార్మాట్ చేసిన తర్వాత ఇంకా 5-6 గుడితో రిలేషన్ అన్నారు సార్, చూద్దాం. ఎవరెవరిని పెట్టుకున్నాడో అవన్నీ బయటకు రావాలి. ఈ ఫోన్ ఉన్నాయంటే అన్ని ప్రతి కాల్ హిస్టరీ వస్తుంది, ప్రతి ఫోటో వస్తుంది, ప్రతి వీడియో దీంట్లో ఏముందో మొత్తం వస్తుంది. కాంటాక్ట్ డీటెయిల్స్ కి వేరే అమ్మాయిలకు కూడా కాల్ చేపిద్దాం, వాళ్ళకు కూడా రమ్మని చెప్తాము, బయటకు వెళ్ళిపోతాడు మేడం, వాళ్ళకు కూడా రమ్మందాం.
వాళ్ళకు కూడా రమ్మని తర్వాత అందరు కలిపేసి ఒక ఎఫ్ఐఆర్ చేయిద్దాం ఇతని మీద. ఇలాంటి క్రిమినల్ ఉండొద్దు. అమ్మా నీకు ఉండాలని ఉందా మీ హస్బెండ్ తోటి? వద్దు సార్, లేదు కదా, క్లియర్ గా. లేదు నాకు సార్. మేము స్వయంగా మా టీం ఇతని మీద ఎఫ్ఐఆర్ అయ్యేలా చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. చెయ్యండి సార్. ఇప్పుడు నన్ను అంటున్నాడు, రేపు ఆమెను అంటుడు, ఇంకా వేరే ఆమెతో వద్దు సార్. అతను నాకు వద్దే వద్దు. ఏం చేస్తారు? ఇంత దూరం దొరికొచ్చి ఇంత రాని రచ్చ చేస్తున్నా నన్ను ఏ బాబు, ఏం చేస్తున్నావు? చూసారా అసలు క్రిమినల్ ఉన్నాడు, పట్టుకోండి. గుంజుకోవడానికి ఎంత ప్రయత్నం. బాగా ఇది ఉన్నాడు మేడం. అయినా అతన్ని పట్టుకొని పెట్టండి. అందరు చంపేస్తా, నిన్ను వీళ్ళని అందరు చంపేస్తా. నేను నిన్ను చంపేస్తాను. నువ్వు బాగా తిరుగుతున్నావు కదా, నేను నిన్ను ఇంత రాని నన్ను రచ్చ ఏ, చేశాడు. అతన్ని పట్టుకొని కూర్చోబెట్టండి ఆడ. పోలీసులకు కాల్ చేయండి. నిన్ను నేను చంపేస్తా. సార్ ఆయన తెలివి ఏంటి తెలుసా, తనని తిట్టడానికి వచ్చి ఫోన్ లాక్కుంటున్నాడు. ఫోన్ లో ప్రూఫ్లు ఉన్నాయి కదా. అది ఈ ఫోన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇవ్వకండి మేడం. పోలీస్ వాళ్ళకి ఇప్పుడు ఫోన్ చేస్తారు, వాళ్ళు వచ్చిన తర్వాత ఫోన్ ఇవ్వండి, దాంట్లో ఏమేమి ఉన్న డీటెయిల్స్ తీసి ఇలాంటి వాళ్ళకి మనం ఫోన్ రాగానే మేడం పక్కకి వెళ్ళి మాట్లాడతాడు. మేడం ఎవరు అంటే, ఎవరైతే నీకెందుకు, నేను అన్ని తెచ్చిస్తున్నా కదా, ఇంట్లో చక్కగా ఉండొచ్చు కదా, నువ్వు నీకెందుకు డౌట్లు ఇవన్నీ అంటాడు మేడం నాకు. సార్ కథ అంతా దీంట్లోనే ఉంది సార్. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే కథ మేడం, బయట నా పడుతుంది. పరిస్థితి ఏంటి మేడం? మీ పరిస్థితి ఏం లేదమ్మా, మీరు కొంచెం ఓపికతో ఉండండి. అతని మీద మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ ఫొటోస్ వీడియోస్ అన్ని మనం డిలీట్ చేపిద్దాం. కొత్త ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయండి. ఇలాంటి వాళ్ళు ఇంకా వస్తుంటారు, నేను పెళ్లి చేసుకుంటా, నాకు పెళ్ళే కాలేదు, నేను ఇప్పుడే కాలేజే బయటకు వచ్చినా అని అట్లా డైలాగ్ వేస్తుంటారు. జిమ్ ట్రైనర్, నేను పైలట్ అని వస్తుంటారు. అందరిని నమ్మకండి, జీవితం నాశనం చేసుకోకండి. మీరు మంచిగా ఉంటారు. ఇప్పుడైతే కొంచెం నిర్మలంగా కూర్చొని ఉండండి. నెక్స్ట్ యాక్షన్ అనేది మేము తీసుకుంటాం ఖచ్చితంగా. మీరు కూడా టెన్షన్ పడే అవసరం లేదు. మీకు కూడా చట్టపరంగా చాలా రైట్స్ ఉన్నాయి. ఓకేనా? మీకు కూడా ఏమేమి కంప్లైంట్స్ ఇవ్వాలో మేము ఇస్తాము, ఏమేమి సెక్షన్స్ ఫైల్ అవ్వాలో అది చేస్తాము, ఎలాంటి కేసెస్ ఫైల్ చేయాలో కూడా వద్దు సార్ నాకు మేము అతనిగా, చేస్తాం. అతను వద్దు నాకు. ముందుకు వదలకండి. మీకును మీ బాబుకి ఇద్దరికి కూడా మెయింటెనెన్స్ వచ్చేటట్టు చెయ్యండి సార్. మేము చేస్తాం. ఓకేనా? మీరు వెళ్ళి కూర్చోండి, పోలీసు వస్తారు. చూశారు కదండి ఒక ఇల్లాలి ఆవేదన. సుజాత తన గాథని మన ముందర వివరించడం, అలాగే దివ్య కూడా నేను నమ్మి మోసపోయాను అని చెప్పడం, అంతే క్రిమినల్ బ్రెయిన్తో ఇప్పుడు సంతోష్ ఈ ఫోన్ ఎవిడెన్స్ని గుంజుకోవాలని చూడడం, ఇదంతా కూడా మీరందరూ కూడా చూశారు కదండి. అసలు ఇలాంటి క్రిమినల్స్కి, ఇలా అమ్మాయిల్ని మోసం చేసే వాళ్ళకి మీరు ఒక సరైన సజెషన్స్ ఇవ్వాలి సార్. ఖచ్చితంగా మేడం. యాక్చువల్లీ ఇలాంటి క్రిమినల్స్ ప్రతి చోట ఉన్నారు. అమాయకులైన అమ్మాయిలను ఒక వర్క్ ప్లేస్ దగ్గర పటాయించి, జిమ్ ప్లేస్ కానీ, మార్కెట్ ప్లేస్ కానీ, లేకపోతే వర్క్ ప్లేస్, ఐటీ జాబ్స్ ఎక్కడైనా కానీ అలాంటి ప్లేస్లలో ట్రాప్ చేసి, నాకు పెళ్ళే కాలేదు, నాకు పిల్లలు లేరు, నాకు ఎవ్వరు లేరు అని చెప్పేసి ట్రాప్ చేసి వాళ్ళతో ఒక రిలేషన్షిప్ కేవలం ఒక శారీరక సుఖం కోసమే అలాంటి పనులు చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుంది, ఇటు గర్ల్ ఫ్రెండ్ని కూడా పూర్తి స్థాయిలో హ్యాపీనెస్ ఇవ్వకుండా, అటు వైఫ్ని కూడా హ్యాపీనెస్ ఇవ్వకుండా. యాక్చువల్లీ ఇలాంటి రిలేషన్షిప్సే అనెథికల్. పెళ్ళైన తర్వాత వేరే స్త్రీ సైడ్ చూడడమే మహాపాపం. కానీ ఈ రోజుల్లో ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్ అని పెట్టుకుంటున్నారు. కానీ నాకు పెళ్ళి కాలేదు అని చెప్పి ఒక అమ్మాయితో రిలేషన్షిప్ పెట్టుకోవడం అనేది చాలా పెద్ద క్రిమినల్ యాక్ట్. ఒకవేళ ఆ అమ్మాయి వెళ్ళేసి కంప్లైంట్ చేస్తే ఇతనికి చాలా పెద్ద శిక్షలు పడే అవకాశం ఉంది. సో యూత్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాలలో. అంత ఈజీగా ఎవరిని నమ్మకూడదు. సో మీకు ఇలాంటి ఏదైనా ప్రాబ్లం అయినా కూడా మీరు పోలీసులను ఆశ్రయించవచ్చు. ఇలాంటి వాళ్ళ మీద చాలా సెక్షన్స్ ఉన్నాయి. మీకు ఖచ్చితంగా న్యాయం అనేది జరుగుతుందండి. మేడం, ఇప్పుడు మనము ఇంత కౌన్సిలింగ్స్ ఇస్తున్నా, ఇన్ని ఎపిసోడ్స్ చేస్తున్నాం, ఇంతమందికి తెలియజేస్తున్నాం, కానీ పాపం ఇలా చిన్న చిన్న అమ్మాయిలు వీళ్ళందరూ కూడా ఇంత మాయలో పడిపోయి ఆ కడుపులు తెచ్చుకొని అబార్షన్స్ చేయించుకొని ఇంకా ఎంతనా అవేర్నెస్ తెస్తాం మేడం. ఇలాంటి పిల్లలకి మీరు కూడా మళ్ళీ ఒకసారి చెప్పాల్సిందిగా. ఖచ్చితంగా మేడం. అసలు ప్రాబ్లం వల్ల ఎక్కడ మొదలవుతుంది అంటే కుటుంబం నుంచి మొదలవుతుంది. పెళ్ళి కాని ఆడపిల్లలే ఇక్కడ ఎక్కువ మోసపోతున్నారు. ఎందుకు అనంటే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు అసలు మన ఆడపిల్ల కానీ మన మగపిల్లాడు కానీ వయసుకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, చదువుకుంటున్నారా, ఉద్యోగాలు చేస్తున్నారా, వాళ్ళ మెంటల్ కండిషన్ ఎలా ఉంది అన్నది
మర్చిపోతున్నారు. ఎప్పుడు చూడు భార్యాభర్తల గొడవలు, ఫైనాన్స్గా నేను పిల్లలని కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నానా, కుటుంబంలో నా నగలు సరిగ్గా ఉన్నాయా, నా బట్టలు సరిగ్గా ఉన్నాయా, నేను బిల్డింగ్లు కట్టానా అన్నదే ఆలోచిస్తున్నారు. ఏమైనా మీరు బయటికి వెళ్ళినప్పుడు మీ కుటుంబాలలో మీ హోదాలను చూసుకోకండి. ముందుగా మీ పిల్లలు ఎలా ఉన్నారు, మీ కుటుంబంలో మీ బెడ్రూమ్లో మీ పిల్లల కండిషన్ ఎలా ఉందా అన్నది ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళ స్టేజ్ నుంచి మనం దాటి వచ్చాము, కానీ వాళ్ళని అర్థం చేసుకోవడం మర్చిపోతున్నాము, వాళ్ళని అడగడం మర్చిపోతున్నాము, కూర్చోబెట్టి మాట్లాడడం మర్చిపోతున్నాము. ఎప్పుడైతే మనం అవన్నీ మర్చిపోయి వాళ్ళని గాలికి వదిలేస్తామో అక్కడ ప్రాబ్లం మొదలవుతుంది. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, నా తల్లిదండ్రులు నాతో ప్రేమగా లేరు, అందుకే నేను ఇంకొకరి దగ్గరికి వెళ్ళాను, తను నాకు కావాల్సినవన్నీ కొనిస్తున్నాడు, తను నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుంటున్నాడు, ఇలాంటి ప్రాబ్లమ్స్ మొదలవుతున్నాయి. కాబట్టి మేడం ఎప్పుడైతే తల్లిదండ్రులు పిల్లలని ముందుగా వాళ్ళ పరిధిలో, వాళ్ళ పరిమితిలో జాగ్రత్తగా చూసుకుంటారో, ప్రేమగా చూస్తారో, అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయండి. నమస్తే.